దేశ తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లభించే సూచనలు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం ఏపీ, తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు కోరుతున్నాయని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. అయితే 2 రాష్ట్రాలకు పన్ను మినహాయింపు మాత్రం పరిశీలనలో ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, పన్ను మినహాయింపులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2 రాష్ట్రాలకు పన్ను మినహాయింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లోక్సభలో వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ బోర నర్సయ్య గౌడ్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పన్ను మినహాయింపును పరిశీలిస్తామన్న మంత్రి స్పెషల్ స్టేటస్పై ఆచితూచి స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ హోదా పొందేందుకు జాతీయ అభివృద్ధి మండలి నిబంధనలు అంగీకరించడం లేదని కేంద్రం ఇప్పటికే తెలిపిందని మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. బీహార్ విషయంలోనూ నిబంధనలు అనుమతించడం లేదని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ పేర్కొందన్న మంత్రి ప్రత్యేక హోదా దక్కాలంటే రాష్ట్రాలకు ఉండాల్సిన లక్షణాలను వివరించారు. ఎన్డీసీ నిబంధనల ప్రకారం స్పెషల్ కేటగిరీ హోదా దక్కాలంటే పర్వత శ్రేణులతో కూడుకున్న ప్రాంతం, తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా ఎక్కువగా ఉండడం, పొరుగు దేశాల సరిహద్దుల్లో ఉండడం, ఆర్థిక మౌలికపరమైన వెనుకబాటుతనం, ఆర్థిక చిక్కుల్లో ఉండడం లాంటి నిబంధనలను సంతృప్తిపరచాల్సి ఉంటుందన్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.